జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తై దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మభిః సహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే సమఈశ్వరాయ. దేహము, సంతానము, ఇంటిలోని పెద్దలు, ఇల్లు, సంపదలు, బంధుజనులు అను వాటియందు తగులుకొన్న వారలు ఈశ్వరుని పొందలేరు. ఆయనకు మాయాశక్తి యొక్క సత్వరజస్తమో గుణములతో సంగము లేదు. జీవన్ముక్తులు షడైశ్వర్య సంపన్నుడగు ఆ ఈశ్వరుని నిరంతరముగా తమ హృదయంలో భావన చేసెదరు. ఏకరసమగు జ్ఞానమే స్వరూపముగా గల ఆ ఈశ్వరుని కొరకు నమస్కారము. 8th Canto, 3rd Chapter, 18th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కందం 23వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురమైత్రేయ సంవాదంలో భాగంగా పృథురాజుకు భగవంతుడు ఉపదేశం చేయటము, తిరిగి పృథురాజు భగవంతుని ప్రార్థించటము, ఆ తర్వాత వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవటం వరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విదురుడు మైత్రేయుని ఇంకా పృథురాజు చేసినటువంటి కర్మలు ఏమిటివి అని అడిగాడు. దానికి జవాబుగా అతను చెప్పేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. మైత్రేయుడు ఇట్లు చెబుతున్నాడు. గంగాయమునుల మధ్య దేశములో బ్రహ్మావర్తమను పుణ్యక్షేత్రమందు తమ ప్రాచీన కర్మల ఫలముగా లభించిన భోగములను అనుభవించుచు, తమ పుణ్యకర్మ ఫలముగా లభించిన సుఖమును కూడా దుఃఖము వలె అనుభవించుచు, పుణ్య పాపములను అంతమొందించుకోవలెనని దేనియందునూ ఆసక్తి లేక జీవితమును గడుపుచుండెను. ఎవరు? ఆ పృథురాజు. అతని ఆజ్ఞ సప్తద్వీపములలో అవ్యాహతముగా సాగుచుండెను. భగవద్భక్తులను బ్రాహ్మణులను అతడు సేవించుచు వారిని తన శాసనమునకు వశులుగా ఉన్నట్టు భావింపకుండెను. ఒకసారి అతడు మహాసత్రయాగం చేయవలెనని దీక్ష పట్టెను. అప్పుడు ఆ సత్రయాగములో దేవతలందరూ, బ్రహ్మర్షులు మొదలగు వారందరూ వచ్చి సభలో ఉండిరి. బ్రహ్మర్షులు, రాజర్షులు కూడా అతడి చేరి ఉండిరి. పూజ్యులగు వారందరినీ వారి వారికి తగినట్లు రాజాదరించెను. నక్షత్రముల మధ్య చంద్రుని వలె వారి మధ్య నుండి లేచి నిలిచెను. అతడు పొడువైనవాడు, బలిష్టమైన భుజములు గలవాడు, అందమైన నాసిక ముఖము కలవాడు, సౌమ్యుడు. అందమైన దంతకాంతి ప్రసరించున్నట్లు మందహాసము చేయువాడు. విశాలమైన వక్షస్థలము, బలిసిన నితంబము, సుందరమైన ఉదరము, సుడివలే లోతైన నాభి కలవాడు. ఇంద్రియశక్తి గలవాడు, పాదము ఎత్తు ఉండును, తొడలు బంగారు కాంతితో ప్రకాశించుచుండును. కేశములు సన్నగా, వంకరగా, నల్లగా, నున్నగా, అందముగా నుండును. శంఖము వంటి మెడగలవాడు, విలువగల 2 పట్టుబట్టలు దాల్చి ఉన్నాడు. సహజము కాంతి గలవాడు, నియమములలో ఉండుటచే ఆభరణమును ధరించలేదు. కృష్ణాజినమును ధరించినాడు. దర్భలతో కట్టిన పవిత్రమును వేలికి ధరించినాడు. అతని కన్నులు ప్రీతితో ఎదుటివారిని చల్లబరుచునివిగా ఉండెను. ఇట్లు ఒప్పుచున్న ఆదిరాజగు పృథువు ఆ సదస్సునంతనూ ఆనందింపచేయుచు ప్రసన్నము, అపశబ్దము లేనిదియు గూఢమునగు మాటలతో అందరినీ ఆనందింపచేయుచు అందరకు ఉపకరించున్నట్లు ఈ క్రింది విషయములను చెప్పుచున్నాడు. ఓ సభ్యులారా, మీకు మంగళమవు కాక. ఈ యజ్ఞభూమికి విచ్చేసిన మీరందరూ సాధువులు. మీరు అన్నిటినీ ఎరింగినవారు. మీకు నేను ఉపదేశింపగల జ్ఞానము గలవాడను కాను. కాని నేను ఎరుంగదలిచిన దానిని మీ ముందు ఉంచి దాన్ని స్పష్టముగా తెలుసుకునవలెనని చెప్పుచున్నాను. మీకు అభీప్సితమగు ధర్మము ఎరింగించుచున్నాను. భగవానుడు నన్ను ప్రజారక్షణము చేయవలని ఆదేశించినాడు. వారిని దండము ధరించి శాసింప నియమించినాడు. నేను ప్రజలకు జీవికను కలిగింపవలను, రక్షింపవలను. అట్లు చేయుటచే నేను పుణ్యలోకములను పొందెదను. బ్రహ్మవేత్తలు వేదార్థమును ఎరింగి ఆచరించి ఉపదేశించి ఏ లోకములను పొందుదురో ప్రజారక్షణము చేయుటకే నాకు ఆ లోకములు లభించును. ఈ ప్రజారక్షణము చేయుటచే కర్మసాక్షిగా నిలిచిన సర్వేశ్వరుడు సంతుష్టినందును. అందుచే వాని అనుగ్రహముచే ముక్తి కూడా లభించును.
ప్రజల నుండి పన్ను తీసుకొనుచు వారిని రక్షింపని రాజు, ధర్మాచరణమున ప్రవర్తింపచేయని రాజు ప్రజల పాపమును తాను పొందును. తనకు ఉండవలసిన జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము తొలగిన వాడగును. కావున ప్రజలారా, మీరందరూ నా కొరకు నా పరలోకమున హితము కలుగుటకు మీ ధర్మములు అసూయలేని వారై ఆచరింపుడు. మీరు ఆచరించు ధర్మములను భగవానుని ప్రీతికే సమర్పింపుడు. నేను చెప్పిన మాటలను మీరు అనుమోదింపుడు. చేసిన వారికి, వారిని శాసించిన వారికి, చేయుచున్నప్పుడు అనుమతించిన వారికి కూడా ఫలము సమానముగానే లభించును. అందుచే ధర్మాచరణము చేయు మీకు, ధర్మాచరణము చేయు మిమ్ములను ధర్మాచరణమున ప్రవర్తింపచేసి అనుమోదించుచున్న నాకు కూడా ఫలము సమానముగా లభించును. మనము చేయు కర్మలచే భగవానుడు సంతుష్టుడై ఫలమునొసంగును. కొందరు భగవానుడున్నాడని అంగీకరింపరు. కొందరు ప్రకృతి, పురుషుడు అని వారి కంటే వేరుగా ఈశ్వరుడున్నానని అంగీకరింపరు. ఈశ్వరుడు నిరూపించుటకు ప్రమాణము లేదని వారు అందురు. ఈశ్వరుడు ప్రత్యక్షముగా గోచరింపడు. ప్రత్యక్షముగా గోచరము కాని దానిని అనుమానము సాధింపలేదు. ప్రత్యక్షానుమానములకు గోచరము కాని దానిని శబ్దము చెప్పవలెను. కాని శబ్దము పురుషుడు చేయదగిన కార్యములనే చెప్పును గాని ఎవ్వరి చేతను ఎక్కడనూ సాధింపబడని సిద్ధమైన బ్రహ్మమును ప్రతిపాదింపలేదు. అందుచే ఈశ్వరుడు ఫలమునిచ్చుననుట సంగతము కాదు. బ్రహ్మోపాసన చేసినచో బ్రహ్మపాప్తి కలుగునని వేదము చెప్పుచున్నది. అచట ఈశ్వరుడు ఫలమునిచ్చుటలేదు. మనము చేయు కర్మల చేత ప్రత్యేకమైన శక్తి గలదై ప్రకృతియే మనకు సుఖమును దుఃఖమును వసంగుచున్నది. కాని ఈశ్వరుడు అనువాడు లేడని కొందరు భావింతురు. కాని ప్రమాణమునందు విశ్వాసము గల ఆస్తికులు దానిని అంగీకరింపరు. యజ్ఞములచే ఆరాధింపబడి ఈశ్వరుడు ఉన్నాడు. అతడే ఫలమునిచ్చువాడు. ఈ లోకములో పైలోకములో ప్రకాశవంతములగు విచిత్రములగు భోగభూములున్నవి. వానిని అనుభవించు విచిత్రములగు శరీరములున్నవి. అట్టి విచిత్రమైన సృష్టి ఈశ్వరుడు లేనిదే సంభవింపదు. అచేతనమగు ప్రకృతి భగవానుడిచే నియమింపబడిన నాడు ఈ విచిత్ర సృష్టి జరగదు. జీవులు ఈ సృష్టిని చేయజాలరు. ఇందులో కొన్ని వారికి దుఃఖమును కలిగించునవి, కొన్ని సుఖమును కలిగించునవి ఉండును. జీవులే సృష్టించుకున్నచో వారికి దుఃఖము కలిగించు వాటిని చేసుకొనరు. అందుచేత స్వరూపములో స్వభావములో దోషములు అంటని కళ్యాణ గుణములు గల సత్య సంకల్పము గల భగవానుడే సృష్టించున్నాడని అంగీకరింపవలెను. అతడే మనము ఆచరించు కర్మలకు ఫలమునిచ్చును. అందుచే భగవంతుని ప్రీతికే కర్మలను ఆచరింపవలెను. మా పూర్వులందరూ తమ కర్మలచే భగవానుని ఆరాధించినారు. స్వయంభూమనువు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు ఇటువంటి వారెందరో ఆ గదాధరుని ఆరాధించినారు. ప్రహ్లాదుడు, బలి కూడా భగవానుని ఆరాధించినారు. వేణుడు మొదలగు కొందరు మాత్రం అజ్ఞానముచే ఈశ్వరుని ఎరుంగలేక ధర్మ విషయమున మోహమునందినారు. అందుచే కేవలము కర్మలు ఫలమును ఇయ్యజాలవు. ఆ కర్మలచే కలిగడి అపూర్వము కూడా ఫలమును ఇయ్యజాలదు. ఆరాధింపబడి దేవతలు ఫలమును ఇయ్యజాలరు. వారికి ఆత్మగా నుండి పరమపురుషుడే ఫలమునొసంగెడివాడు. ఆధ్యాత్మికాది తాపములతో దుఃఖమునందుచున్న వారలను భగవత్పాద సేవనమునందు రుచి కలిగిన నాడు దినదిన ప్రవర్ధనమానమై అనేక జన్మలలో వృద్ధినందిన మనస్సును అంటి ఉన్న మలినము తొలుగును. భగవాని పాదాంగుష్ఠము నుండి వెలువడిన గంగానది వలె భగవత్పాద భజనయే మన మనసులోని మాలిన్యమును తొలగింపజాలినది. వేరొక సాధనము లేదు. ఇట్లు మనోమాలిన్యము తొలగిన నాడు మనస్సు విషయములందు సంగము లేనిదై ఉండును. అందుచే వైరాగ్యము కలుగును. ప్రకృతి కంటే ఆత్మ వేరని తెలియను. జ్ఞానము కర్మ అను రెండునూ వెనక నిలుచుడిచే బలమైన భక్తియోగము ఆవిర్భవించును. అట్టి శక్తి గలవారు భగవత్పాదములయందే నివాసము గలవారగుదురు. వారికి మనక్లేశములను కలిగించు గర్భ జన్మ జరామరణాదులతో నిండిన సంసారమంటదు. కావున మీరందరూ మీ వర్ణములకు ఆశ్రమములకు తగినట్టుగా పంచమహాయజ్ఞములను ఆచరించుచు మనసుతో ధ్యానము, వాక్కుతో స్తోత్రము, శరీరముతో పరిచర్య ఏ విధముగా మాయ లేకుండా చేసి ఆ భగవత్పాదార విందములు అనుగ్రహముచే మీ యోగ్యతకు తగిన కోరికలను నింపుకొనుడు. మనము చేయు కర్మలు భిన్న భిన్నములకు ద్రవ్యములతో
వేరు వేరు దేవతలను ఉద్దేశించి చేయబడినవే అయినను అన్నిటికీ ఆత్మ భగవానుడు కనుక అన్నియూ తనకే చెందును. భగవానునికి హే గుణములు లేవు. అతడు జ్ఞానస్వరూపుడు, అనంత కళ్యాణ గుణములు గలవాడు. అతడే అనేక విధములగు ధ్యానము, నేయి, పశువులు మొదలగు ద్రవ్యరూపములగును, తెలుపు మొదలగు గుణములు కలవిగను, ఆయా క్రియలుగను మంత్రములుగను ఉండెను. ద్రవ్యములు, మంత్రములు, క్రియలు అనునవి అన్నియూ భగవానుని శరీరములే. అందుచే అతడే యజ్ఞస్వరూపుడు. మనము ఇంద్రుడు మొదలగు దేవతలను, అగ్ని మొదలగు వారిని ఆరాధించుటచే వారిలో ఆత్మగానున్న భగవానుడే ఆరాధింపబడును. యజ్ఞో వై విష్ణు తదేవాగ్ని తద్వాయు తత్సూర్య అని వేదము చెప్పుచున్నది. కనుక మనము చేయు కర్మలన్నీయు పరమపురుషునికే ఆరాధనములగును. ఆరాధింపబడిన అతడే ఫలమునొసంగును. కర్రలో వ్యాపించిన అగ్ని ఆ కర్ర పొడవుగానున్నచో పొడవుగను, గుండ్రముగానున్నచో గుండ్రముగను, చిన్నదిగానున్నచో చిన్నదిగాను కనపట్టును. ఆ భేదము కర్రలకు సంబంధించినదే గాని అగ్నికి చెందినది కాదు. అట్లే ప్రకృతి, కాలము, వాసనలు, ధర్మము మున్నగు వానిని శరీరముగా కలిగి ఉన్న జీవునిలో ఆత్మగా ఉండి భగవానుడు ఆ శరీరము ద్వారా జీవుని ద్వారా మనము చేయు క్రియలకు ఫలముగు స్వర్గాదులు తానే అయి ఆ ఫలమునిచ్చువాడు తానే అయి ఉండును. నా పరిపాలనలోనున్న జనులందరూ ఈ భూమియందు తమ తమ వర్ణాశ్రములకు తగిన ధర్మములను ఆచరించుటయందు దీక్షగల వారే ఉన్నారు. యజ్ఞములో ఆరాధింపబడు ఇంద్రాది దేవతలకు ఆత్మ అయి నియామకుడే ఉండి హితమును ఉపదేశించి శ్రీహరిని ఆశ్రితుల పాపములను హరించువానిని నిత్యము భజించుచున్నారు. ఇట్లు వారు ఉండుట నన్ను అనుగ్రహించుటయే. క్షత్రియులు, బ్రాహ్మణులు అన్యోన్యముగా ఆదరముతో ఉండవలెను. క్షత్రియులకు ఐశ్వర్యమధికముగా నుండగనే భగవదనుగ్రహ పాత్రులకు బ్రాహ్మణులయందు తిరస్కర భావము కలుగును. బ్రాహ్మణులు ఓర్మితో, తపస్సుతో, బ్రహ్మోపాసనతో, అతిథి పూజతో, శమదమాదులతో ప్రకాశించు వారలై ఉందురు. ఐశ్వర్యముతో గర్వించిన క్షత్రియులు వారిని ఎన్నడూనూ గర్వముతో అవమానింపరాదు. బ్రాహ్మణులు క్షత్రియులపై ఆగ్రహము కలవారు కారాదు. ఈ రెండు కులములు అన్యోన్యము ఒకరినొకరు ఆదరించుకొనుచు నన్ను అనుగ్రహింతురు కాక. మనువు మొదలగు రాజులందరూ బ్రాహ్మణ సేవాపరాయణులు. వారికి కూడా ఆరాధింపదగినవాడు పురాణ పురుషుడు. ఆ పురాణ పురుషుడగు శ్రీహరి ఒకరి అనుగ్రహముచే తాను యశస్సును, లక్ష్మిని, పవిత్రతను పొందునవసరము లేనివాడైనను బ్రాహ్మణ పాదసేవనము చేయుచునే ఉండును. అట్లు చేయుచుండుట చేతనే తనకి వైభవం ఏర్పడినదని భావించుచుండును. అట్టి బ్రాహ్మణులందరూ సేవింపుడు. సకల జీవరాశి హృదయమున వసించుండు వాడును అగును. కర్మవశ్యుడు కానివాడును, బ్రాహ్మణులెడ ప్రీతి గలవాడును అగు ఈశ్వరుడు బ్రాహ్మణ సేవచే మిక్కిలి సంతోషించును. అందుచే నా ప్రజలందరూ బ్రహ్మకులమును సేవింతురుగాక. బ్రహ్మవేత్తలకు వేదాధ్యయన పరులగు బ్రాహ్మణులతో నిత్య సంబంధముండుటచే మనసునకు మిక్కిలి శాంతి శీఘ్రముగా లభించును. మనసున కోరికలు లేక శాంతుడైన వాడు సాధింపరానిది ఏదీనూ ఉండదు. దేవతలకు అగ్నిహోత్రుడు ప్రాణం వంటివాడు. అగ్నిహోత్రమును సమర్పించినది దేవతలకు అర్పించినట్లే అగునని శాస్త్రములు చెప్పుచున్నవి. కాని అచేతనము అగ్నిలో హోమము చేయుట కంటే భగవానుడి జ్ఞానం భక్తి కలిగిన బ్రహ్మనిష్ఠులకు బ్రాహ్మణులకు అర్పించిన దానిని దేవతలు ఆదరముతో స్వీకరిందురు. వారి ద్వారా వారికి ఆత్మగానుండు అనంతుడు ప్రీతినందును. భగవానుడు తను ప్రేమించిన భక్తులను తనకు ఆత్మగా భావించును. వారిని విడిచి ఉండడు. అందుచే వారికి అర్పించిన దానిని సాక్షాత్ తనకే అర్పించినట్టు భావించును. ఈ విశ్వమంతయు వేదమునందు పరమాత్మయందు నిలిచి ఉండెను. పరమాత్మ యొక్క స్వరూప రూప గుణములు వేదములో అద్దములో కనపడినట్లు స్పష్టముగా భాషించును. బ్రాహ్మణులు దేనియందునూ రాగము లేక, భ్రమ ప్రమాదాది దోషములు లేక బ్రహ్మమును ప్రకాశింపజేసే వేదమును శ్రద్ధతో నేర్చుకొందురు. ఇతరులకు నేర్పుదురు. యజ్ఞములకు ఉపయోగింతురు. జపము చేతురు, పారాయణము చేతురు. వారి తపస్సుతో, సదాచారముతో, మౌనముతో, ధ్యానముతో ఆ బ్రహ్మమును ప్రతిపాదించు వేదమును ధరించియుందురు. కావున వానికి ఆరాధించుట సర్వశ్రేయములగు
మూలము నేను జీవించి ఉన్నంత కాలము అట్టి బ్రాహ్మణుల పాదపద్మ పరాగము కిరీటముపై ధరించి ఉందును. బ్రాహ్మణ పాదరేణువును ఎల్లప్పుడూ ధరించు పురుషులకు పాపము నశించును. సర్వకల్యాణ గుణములు చేరి ఉండును. శుభగుణములు గలవానిని పెద్దలను సేవించి వానిని సమస్త సంపదలు వరించును. అందుచే నేను బ్రాహ్మణ కులమును వేదమును నా ప్రజలతో కూడా సేవింతును. ఆ భగవానుడు నన్ను అనుగ్రహించుకాక. పృచక్రవర్తి ఈ విధంగా మాట్లాడగా దేవతలు బ్రాహ్మణులు కూడా మనసులో సంతోషించి బాగు బాగు అని పొగిడిరి. మీ తండ్రి చాలా పాపము చేసి బ్రాహ్మణచే శిక్షింపబడి చనిపోయినాడు, కానీ పుత్రేణ జయతే లోకాన్, పుత్రునిచే లోకమును జయించును అని చెప్పినట్లుగా నీ వంటి కుమారుని కనుటచే అతడ నరకమును దాటినాడు. పూర్వము హిరణ్యకశపుని భగవానుని నిందించి నరకమును పొంది కుమారుని ప్రహ్లాదుని వలన ఆ నరకము నుండి బయటపడినాడు. ఓ వీరశ్రేష్ఠుడా, నీవు ఈ భూమికి రాజువై చాలా సంవత్సరములయందుందువు కాక, సర్వలోకములకు ఒకే భర్తయగు అచ్యుతునియందు ఇంతటి భక్తి గల నీవు పవిత్రమైన కీర్తి గలవాడవు. నీవు ప్రభువుగా ఉండుటచే శ్రీహరి ప్రభువుగా మరల కలవారమై ఉన్నాము. లోకములో ప్రశంసింపబడు కీర్తిగల కథను నీవు లోకమున ప్రకాశింపచేసినావు. నీవు ప్రజలకు ఉత్తమమైన మార్గమును ఉపదేశించుట యుక్తమే. మహాత్ములు కరుణా స్వభావులు అగు ప్రభువులకు ప్రజలయందు అనురాగముండుట స్వభావము. కర్మవశముచే సంసారమున భ్రమించుచున్న న్యాయహీనులమైన మమ్ము నీ ఉపదేశముచే అజ్ఞానమునకు ఆవలి ఒడ్డు చేర్చితివి. నీవే భగవానుడవు. బ్రాహ్మణులో నుండి క్షత్రియులను, క్షత్రియులలో నుండి బ్రాహ్మణులను, వారిద్దరిలో నుండి విశ్వమునంతను ధరించి భగవానుడు నీవే. రజస్తమోగుణములు ఆక్రమణ లేని శుద్ధ సత్వము గల పరమపురుషుని విభూతియగు నీకు నమస్కారము. దీని తర్వాత సనత్కుమార్ ఉపదేశం మనం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. పృథువు ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఆ ఉపదేశాన్ని పూర్తి చేసుకోవడానికి కొంత సమయం ఎక్కువగా అయింది ఈ పాడ్కాస్ట్లో. అందరూ కూడా విని ఆనందిస్తారని భావిస్తూ, జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.